అందరికీ నమస్కారం. సమాజ నిర్మాతలు మహోత్తమ కుల సంఘ నాయకులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నేను మహోత్తమాన్ని ఎందుకన్నానంటే బీసీని గత 70 సంవత్సరాల నుంచి కూడా మనం అవమానపరుస్తున్నారు. ఎందులో మనం బ్యాక్వర్డ్ అండి? భగవంతుడు అందరికీ రక్తం ఎర్రగా ఇచ్చారు, అందరికీ మెదడు ఒకే పరిమాణంలో ఇచ్చారు. మరి మనల్ని ఎందుకు బ్యాక్వర్డ్ క్లాస్ అంటున్నారు? ఏ విధంగా మనం బ్యాక్వర్డ్ క్లాస్ అయ్యాం? మనలో తెలివితేటలు తక్కువ ఉన్నాయా? అవకాశం వస్తే మన ప్రతిభ మనం చూపించలేమా? ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యం అని చెప్పి మనకి రిజర్వేషన్స్ వచ్చాయి. బీసీలు కూడా అక్కడక్కడ పైకి వచ్చారు. వారి ప్రతిభను చూపిస్తున్నారు. మన సమాజంలో ప్రతి చోట ప్రతి రంగంలో చూస్తూనే ఉన్నాం. కాబట్టి ముందు మన ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలంటే ఈ బీసీ అన్న పదాన్ని నిర్వచనం మార్పించేందుకు మనం ప్రయత్నం చేయాలి. నేను అవకాశం కొరకు ఎదురు చూస్తున్నా. పార్లమెంట్లో తప్పకుండా గొంతెత్తి అయ్యా బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, మేము బహుత్తమ క్లాస్ అని చేయండి అని చెప్పి నేను కోరాలని అనుకుంటున్నాను. ఇది ముందు మన ఆత్మగౌరవానికి సంబంధించి ఏ మనిషికైనా కావాల్సింది ముందు ఆత్మగౌరవం, తర్వాత సమానత్వం. ఈ రెండే మనకు లక్ష్యాలు. అయ్యా ప్రపంచంలో ఏ రాజకీయం చేసినా ఏ పోరాటం చేసినా ఒకటే అంతర్లీనంగా ఒకటే సమస్య ఉంటుంది. ఏంటి ఆ సమస్య అంటే బలహీనుడికి బలవంతుడికి పోరాటం. మన సమాజంలో బలహీనులు ఎవరు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు. ఎప్పటికి కూడా ఇదే. అమెరికాలో కూడా చూసుకోండి, తెల్లవారికి నల్లవారికి పోరాటం. ఇక్కడ మనం కులాల పేరుతో మతాల పేరుతో కొట్లాడుకుంటున్నాం. కానీ అసలైన అంతర్లీన సమస్య ఏంటయ్యా అంటే పేదరికుడు, తర్వాత ధనవంతుడు, వీళ్ళిద్దరికే పోరాటం ఎప్పుడైనా సరే. మన దురదృష్టం ఏంటంటే ఈ సమాజంలో నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ ఉంది. ఉదాహరణకు మన బీసీలోనే 138 కులాలు ఉన్నాయి. అందులో కూడా అణిచివేయబడ్డ కులాలు, వాళ్ళ ప్రాతినిధ్యం లేని రంగాలు, చాలా బాధపడుతున్న వాళ్ళు, అంటరానితనానికి గురవుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బీసీలలో కూడా. ఈ మధ్యనే పార్లమెంట్లో నాకు అవకాశం వచ్చినప్పుడు బడుగు బలహీన వర్గాలలో చాలా తక్కువ స్థాయిలో ఉండి చాలా బాధలు పడుతున్న బుడగ జంగాల వారి గురించి కానివ్వండి, పూసల సంఘం గురించి కానివ్వండి, మాదాసి గురించి కానివ్వండి, బోయల గురించి కానివ్వండి నేను ప్రస్తావించాను. అక్కడ నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఏంటయ్యా అంటే బోయ కులస్తులు, వాల్మీకి వారసులు. వాల్మీకి అంటే మన హిందూ మతానికి ఒక నిర్వచనం చెప్పి హిందూ మతంలో శ్లోకమన్న మొట్టమొదటి ప్రక్రియ తీసుకొచ్చింది వాల్మీకి గారు. రామాయణం అందించింది వాల్మీకి గారు. అటువంటి మహత్తరమైన మహాకవి వారి వారసులైన బోయల గురించి చాలా దుర్భర పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం. వారి గురించి నేను ప్రారంభంలో ప్రస్తావించాను. ఏంటయ్యా నేను కోరినదంటే ఏజెన్సీ ఏరియాల్లో బోయలను ఎస్టీలుగా గుర్తించారు, కానీ మైదాన ప్రాంతాల్లో బోయలను బీసీలుగా గుర్తిస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఒక రిజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించింది. అయినా వాళ్ళు దీని గురించి ఇంతవరకు కూడా చట్టం తీసుకుని రావడం లేదు. దాని గురించి మనం పోరాటం చేస్తూనే ఉండాలి. ఈ విధంగా పూసల కమ్యూనిటీని ఎస్టీ జాబితాలు చేర్పించాలని చెప్పి, బుడగ జంగాలు ఎస్సీ జాబితాలు చేర్పించాలని చెప్పి ఇవన్నీ కూడా ప్రశ్నించడం జరిగింది. సోదరులారా, సోదరిమణులారా, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒక ప్రస్తావన వలన, లేదో ఒక ఉపన్యాసం వలన మొత్తం మారిపోదు. మనం అనునిత్యం పోరాటం చేస్తూనే ఉండాలి. మీరు పోరాటం చేస్తుంటే మీ వెంట మేము ఉండనే ఉంటాం. మీరు మాకు బలం కావాలి, మీరు మీకు అండ కావాలి. అందరం కలిసి ముందుకు పోయి మనం ఈ సమాజంలో ఉన్న ఈ సిగ్గులేని సమాజం మనల్ని ఏ విధంగా బాధపెడుతున్నదో ఈ సిగ్గులేని సమాజం సమాధానం చెప్పాలంటే మనందరం ఎప్పటికీ పోరాటం చేస్తున్నామని చెప్పి మీకు సవినీయంగా మనవి చేసుకుంటున్నాను. బలహీనుడిని బలవంతుని చేసి ఎన్నో ఈ సందర్భంగా మనందరం కూడా ఒక్కసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకయ్యా అంటే ఏనాడైనా మీరు ఒక బీసీ కర్నూలు జిల్లాలో ఒక ఎంపీ అయ్యే అవకాశం ఉందని గ్రహించారా? పెద్దలు చెప్పాలి. వయసులో అవకాశం ఉండిందా? ఒక మేయర్ బీసీ అయ్యే అవకాశం ఉండిందా? ఈరోజు మనకు డబ్బు లేకపోయిండొచ్చు, డబ్బే ప్రధానం కాదు. మొదట మనకు కావాల్సింది ఆత్మగౌరవం, తర్వాత రాజ్యాధికారం. జగనన్న మనకు అన్ని ఇచ్చారు, ఆత్మగౌరవం ఇస్తున్నారు. 70% మందికి ఇప్పుడు మంత్రులకు ఈ అణగారిన వర్గాల వరకు ఇస్తున్నారు. కార్పొరేషన్ 53 కార్పొరేషన్ బీసీలకు ఇచ్చారు. కొంతమంది అనుకోవచ్చు, అయ్యా మా కార్పొరేషన్ ఇచ్చారు కానీ మాకు నిధులు లేవంటున్నారు. అన్న ఇక్కడ మన లక్ష్యాలు రెండు, ఒకటి సమానత్వం,
రెండోది ఆత్మగౌరవం. మనకు ఆత్మగౌరవం ఇచ్చారు కదా, ఆర్థిక పరిస్థితుల వల్ల మనకు డబ్బు ఇవ్వకపోవచ్చు, ఏదో విధంగా మనకు పథకాల ద్వారా డబ్బులు వస్తున్నాయి. ఈ రోజు 1,40,000 కోట్ల రూపాయల డబ్బులు వచ్చాయంటే అందులో 80% మంది పనులు కలిగిన వర్గాల వారు కదా. మనకి ఏదో విధంగా డబ్బులు వస్తున్నాయి. ఇంతకుముందు రాజీవ్ గాంధీ గారి ఆయనలో ₹1 కేవలం 25 పైసలు మాత్రం ప్రజలకు అందేది చెప్పేవారు ఆయన. ఈనాడు రూపాయికి రూపాయి, 100కు 100 మనకు నేరుగా వస్తున్నాయి, బ్యాంకుల్లో పడుతున్నాయి. ఎటువంటి అవినీతి లేదు. మొత్తం భారతదేశంలో 1,40,000 కోట్లు ఏకంగా బడుగు కలిగిన వర్గాలకు ట్రాన్స్ఫర్ చేసిన ప్రభుత్వం ఏది కూడా లేదు. కాబట్టి మనకు అండగా ఉన్న జగనన్నకు మనం కూడా అండగా ఉండాలి, వారికి సహకరించాలి. లేకపోతే మన అవమానాలే కాకుండా మన దరిద్రాన్ని మనం దూరం చేసుకోవాలని చెప్పి నేను మీకు అందరూ కూడా మనవి చేసుకుంటున్నాను. గత 1000 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే భారతదేశంలో ఏ ఉద్యమం జరిగినా కూడా సమానత్వం గురించి పోరాటం చేశారు. రాజ్యాంగ పితామహుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా రాజ్యాంగం రాసేటప్పుడు ప్రథమ సూత్రం ఏమయ్యా అంటే సమానత్వం. ఈ సమానత్వం ఉండాలని నేను కోరుకుంటాను. సమానత్వం ఏసీ రూమ్లో ఉండి దర్జాగా అనుభవిస్తున్న వాళ్ళు కోరుకోరు. ఎందుకంటే యథాతథ స్థితి కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. ఉదాహరణకు ఒక ఏసీ బస్సులో పోతుంటారండి, ఒక సీట్లో కూర్చోకుంటారు. మన వైపు నిలిపోగానే అయ్యా నువ్వు కూర్చొని చెప్పి మనకి సీట్ ఇస్తారా ఎవరైనా? అది మానవ సహజం. అయ్యా మీ కూడా మనుషులమే, మమ్మల్ని మనుషులుగా గుర్తించండి అని కోరే హక్కు మనకున్నది, కోరే బాధ్యత మనకున్నది. కాబట్టి మనం పోరాటం చేస్తూనే ఉండాలి. ఈ పోరాటంలో నిరంతరం మనం మన పిల్లలకు కూడా ఈ పోరాట పట్టిమని అందించాలని చెప్పి నేను కోరుతున్నాను. సామాజిక న్యాయం ఏ విధంగా మనకు అండ చేశారు. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది జగనన్న గారు మనకు చేసింది బడిలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నారు. దుర్మార్గులు కొంతమంది ఏమంటున్నారు అంటే ఇంగ్లీష్ మీడియం ఎందుకు, తెలుగు మీడియంలో ఉండాలంటున్నారు. వారి అమాయకత్వం, దుర్మార్గం. ఎందుకయ్యా ఇప్పుడు నేను పోయి ఢిల్లీలో పని చేసుకోవాలన్నా, మన పిల్లలకు అమెరికాలో పని చేసుకోవాలన్నా ఇంగ్లీష్ పని చేస్తుందా, తెలుగు పని చేస్తుందా? అంటే తెలుగును విస్మరించమని చెప్పడం లేదు. తెలుగు కూడా చదువుకున్నాం, అలాగే ఇంగ్లీష్లో ప్రావీణ్యం సంపాదిస్తేనే మన సమాజంలో బయట ఎదగలం అని చెప్పి అన్న మనకి ఇచ్చారు. కాబట్టి చాలాసార్లు అంటుంటాను, జ్యోతిబా ఫూలే గారికి ఎటువంటి దృక్పథం ఉండిందో అదే దృక్పథం అన్నగారిలో ఈరోజు మనం చూసుకుంటున్నాం. కాబట్టి మనం అందరూ కూడా అన్నగారికి ఒకసారి చప్పట్లతో నమస్కరించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో 28+8 అంటే 36 కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలలో ఏ ప్రభుత్వం కూడా ఒక్క విద్యార్థి మీద 90,000 రూపాయలు ఖర్చు పెట్టడం లేదు. ఇది వాస్తవం, మీరు గ్రహించండి. మన ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల పథకాలు, నాడు నేడు కార్యక్రమాలు, రకరకాల స్కీమ్స్, స్కాలర్షిప్స్ అన్నీ కలిపితే ఒక్క విద్యార్థిపై జగనన్న గారు 90,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మనం ఒక చిన్న స్కూల్కు, చైతన్య స్కూల్లో ఇంకో కార్పొరేట్ స్కూల్ పంపిస్తే 34,000కి మనకు చదువు దొరుకుతూ ఉంది. కానీ అన్న ప్రైవేట్ స్కూల్ మీద ఆధారపడకూడదు పేదవాళ్ళని చెప్పేసి మనకు ప్రతి విద్యార్థి మీద 90,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారండి. ఇది గ్రహించాలి. మనం ఎవరు చేయలేదు. కేజ్రీవాల్ నేను పని బాగా చేస్తానంటున్నారు, గుజరాత్లో మేము బడులు బాగా చేస్తామంటున్నారు. ఎవరు కూడా 40,000 50,000 నుంచి ఖర్చు పెట్టడం లేదు. ఎందుకు మనకు విద్య ఎంత ఇంపార్టెంట్ అంటే చదువు లేని వాడు ఏమీ సాధించలేడు జీవితంలో. కనీసం తన కుటుంబాన్ని కూడా ఒక సరైన దారిలో పెట్టుకోలేడు చదువు లేని వాడు. ఎప్పుడు బానిస బ్రతుకులో బ్రతకాల్సి వస్తుంది. ఇదే మనల్ని ఎంపవర్ అంటే మనల్ని శక్తివంతులు చేసేందుకు ప్రయత్నం చేస్తున్న జగనన్న గారికి మనం అండగా ఉండాల్సని చెప్పి నేను ప్రవర్తిస్తున్నాను. బీసీ సంఘాల నాయకులు వాళ్ళ త్యాగాల ఫలితమే ఈరోజు నేను ఈ మైక్ పెట్టుకోవడానికి అవకాశం కలిగింది. కాబట్టి వాళ్ళకందరూ కూడా సభాముఖంగా నేను శిరస్సు నమస్కరిస్తున్నాను. అన్న మీరు చేస్తున్న పోరాటం గత 3-4 దశాబ్దాలుగా అందవలసిన చోట మీ సందేశం అందింది. కాబట్టి ఈరోజు బీసీలకు కానివ్వండి, ఎస్సీ ఎస్టీలకు కానివ్వండి గౌరవం దక్కుతున్నది. ఈరోజు ఎవరైతే ఉద్యమం చేశారో వాళ్ళకి పదవి రాకపోవచ్చు, పలు కారణాల వల్ల, పలు ఫ్యాక్టర్స్ వల్ల కూడా కొంతమందికి పదవులు వచ్చి. కానీ ఎల్లవేళలా మేము మీకు పాదప్రాంతమై మీకు శిరస్సు నుంచి నమస్కరిస్తూ మీరు చెప్పిన నిర్దేశాలను పయనిస్తామని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఐకమత్యం వర్ధిల్లాలని మనం చాలాసార్లు అనుకుంటుంటాం.
బీసీలలో, ఎస్సీలలో, ఎస్టీలలో ఐకమత్యం ఉండాలి, మైనారిటీస్ ఐకమత్యం ఉండాలి అని కోరుకుంటున్నాను. ఐకమత్యం సాధించేది ఏ విధంగా? నేను గత 6 సంవత్సరాల నుంచి కూడా కుల సంఘ రాజకీయాల్లో తిరిగినామని, రాజకీయాలు తిరగబట్టి కనీసం 3 సంవత్సరాల పైన అవుతుంది. నాకు తెలిసిన చిన్న విశ్లేషణ మేము ముందు పెడతాను. ఏ విధంగా మనం ఐకమత్యం సాధించాలి? ఒక బిల్డింగ్, ఒక భవనం మనం కట్టించుకోవాలంటే ఇటుక పెంచుకుంటాం, బలమైన ఇటుకను పెట్టుకుంటాం. ఆ ఇటుకలన్నీ కూడా ఒక సరైన పద్ధతిలో మనం పైకి తీసుకెళ్తే మంచి భవనం మనకు తయారవుతుంది. అదేవిధంగా మనము బీసీ సంఘాలు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ సంఘాలు కానివ్వండి బలంగా కావాలంటే ముందు కుల సంఘాలు స్ట్రాంగ్ కావాలి. ప్రతి గ్రామాల్లో కూడా కుల సంఘాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కుల సంఘాలను ఒకసారి పరామర్శ చేసి వాళ్ళలో మన హక్కులేంటి, మన బాధలేంటి, మన లక్ష్యాలు, మన విధానాల గురించి వాళ్ళతో చర్చించాలి. ఒక బీసీ వాదం వాళ్ళకి తెలియజేయాలి. అప్పుడే సంఘాలు ఐక్యమవుతాయి. అన్ని కుల సంఘాలు కలిపితే బీసీ సంఘాలు అవుతాయి. ఇంకొకటి మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఒంటి స్తంభం మీద ఏ బిల్డింగ్లో నిలబడదు. ఒక బిల్డింగ్ బాగా నిలబడాలి భవనం అంటే ఒక స్తంభం పెడితే నిలబడుతుందా? ఏదో కొద్దిగా ఉంటుంది, కానీ ఒక చిన్న గాలి వస్తే కూడా ఆ స్తంభం కూలిపోతుంది, బిల్డింగ్ కూలిపోతుంది. అలాగే ఈ సంఘ నిర్మాణం కూడా క్షేత్రస్థాయి నుండి, గ్రామ స్థాయి నుంచి కూడా కుల సంఘాలు స్ట్రాంగ్గా ఉండి అందరూ కలిసి బీసీ సంఘాలు పెట్టుకుంటే మనల్ని చూసి ఏ శక్తి అయినా సరే, ఎవరైనా సరే మనల్ని గౌరవించే పరిస్థితి వస్తుందని మీరు సూక్ష్మంగా గ్రహించవలసిందిగా నేను కోరుతున్నాను. తర్వాత మీరు ఒక ఎంపీగా ఏం చేశారని చెప్పి మీరు అడగవచ్చు. ఒక ఎంపీగా నా బాధ్యత ఏంటి, నా పరిమితి ఏంటంటే, ఐఎమ్ ది ఫేస్ ఆఫ్ ది పార్టీ, ఐఎమ్ ది ఫేస్ ఆఫ్ ది రీజన్ ఇన్ పార్లమెంట్. అంటే ఇక్కడ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయింది నా బాధ్యత. రెండవది నాకు అవకాశం ఏంటంటే ఎంపీ ల్యాడ్స్. ఎంపీ ల్యాడ్స్ అంటే సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మాకు ఇస్తుంది. మేము ఎవరికైతే రికమెండేషన్ చేస్తే ఆ పని కొరకు కలెక్టర్ ద్వారా ఆ పనులు నెరవేరుతాయి. నాకు ప్రతి సంవత్సరం 5 కోట్లు వచ్చేది. 2 సంవత్సరాలు కరోనా వల్ల రాలేదు. ఇప్పుడు నాకు వారం 10 రోజుల్లో నాకు 5 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. అలాగే పాత బాకీ కింద 7 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ 7 కోట్ల రూపాయలలో 25% ఎస్సీ ఎస్టీ కంపెనీ పక్కన పెట్టాలి. అది మిగతా వాటిని ఖర్చు పెట్టడానికి రూల్స్ ఒప్పుకోవు. మిగతా 75% అంటే సేమ్ 5 కోట్ల రూపాయలు కూడా బీసీ పవర్కి ఇచ్చే అవకాశం దయచేసి కలెక్టర్ గారు చూడాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కలెక్టర్ గారు అమలు చేసే అధికారం కలెక్టర్ గారికి ఉంది, నేను రికమెండ్ చేసే అధికారం నాకున్నది. కాబట్టి దయచేసి మన సార్ ఎంతో సహృదయులు, బడుగు 15 వర్గాలంటే చాలా పక్షపాతం సారికి సైలెంట్గా మనకి బయట చెప్పకుండా కూడా సైలెంట్గా మన అందరినీ బాగోగులు చూసే వ్యక్తి. అటువంటి మహానుభావులు సభాముఖంగా ప్రార్థిస్తున్నాను. సార్ మీరు దయచేసి ఎంపీ ల్యాడ్స్ నుంచి 5 కోట్ల రూపాయలు ఏ విధంగా మన బీసీ వారు ఖర్చు పెట్టగలమో మీరు ఒక్కసారి అన్వేషణ చేసి ఆ చట్ట ప్రకారం చేయవలసిందిగా మీకు సభాముఖంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఇంకొకటి, మాకు ఆత్మగౌరవం, సమాజంలో గుర్తింపు రావాలి. అందుకే పలు వక్తలు ఏమంటున్నారు, సార్ స్టాచ్యూ తీసి సెంటర్లో పెట్టండి అంటున్నారు. కానీ సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం కొత్త స్టాచ్యూ పెట్టలేని పరిస్థితి అంటున్నారు. ఇక్కడ నేను ఒక చిన్న సలహా ఇస్తున్నాను. సార్ మనకు మున్సిపాలిటీలో ఎన్నో పార్కులు ఉన్నాయి, పెద్ద పెద్ద పార్కులు ఉన్నాయి. ఏదైనా ఒక పార్కు మాకు అప్పచెప్పండి. మేము అక్కడ జ్యోతిబాబులే, సరస్వతి పూలే విగ్రహాలు పెట్టుకొని ఆ పేరుకు జ్యోతిబా పార్క్ అని చెప్పి పెట్టేద్దాం. దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ ప్రతిపాదనకు నాకు తెలిసి ఏ చట్టం అడ్డు రాదు, ఏ సుప్రీంకోర్టు కూడా అడ్డు రాదు. ఒక పార్కును జ్యోతిబాబులే పార్కుగా మీరు నామకరణం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను సార్. అంతగా ముగించే ముందు 2 విషయాలు చెప్తాను. వడ్డించేవాడు మనవాడైతే మనం ఎక్కడ కూర్చున్నా ఇష్టంలో మనకు కావాల్సిన వస్తాయట. మనం బడుగు 15 వర్గాల వాళ్ళు ఈ సమాజంలో 20% మంది ఉన్నాం. మళ్ళీ మనకు రిజర్వేషన్స్ 50% ఉన్నాయి. మన ఇంట్లో కుటుంబంలో ఒక 4 ఉన్నామంటే మన పెద్దలు ఇచ్చిన ఆస్తిని 4 సమానంగా పెంచుకుంటాం. మరి అదేవిధంగా ఈ ప్రకృతిలో కానివ్వండి, ప్రకృతి వనరులు కానివ్వండి, ప్రభుత్వ వనరులు కానివ్వండి, ఇక్కడ భూమి మీద ఈ భారతదేశంలో ఉన్న ప్రతి మానవుడు, ప్రతి భారతీయుడు కూడా సమానంగా అనుభవించాల్సిన అవసరం ఉంది. ఇది సహజ న్యాయం, ఇది సమానత్వం ఉంటాయి. కానీ మనకు 50% రిజర్వేషన్ దగ్గర సీలింగ్ పెట్టారు. ఈ 50% రిజర్వేషన్ కాన్స్టిట్యూషన్లో లేదు, రాజ్యాంగంలో లేదు, పార్లమెంట్లో పాస్ చేయలేదు. ఎవరు పెట్టారా 50% సీలింగ్ అంటే? సుప్రీంకోర్టు పెట్టింది. ఎందుకు సుప్రీంకోర్టు పెట్టింది?
అక్కడ వడ్డించే వాళ్ళు మన వాళ్ళు లేరు. మీరు అర్థం చేసుకోండి. మనకు ఎడ్యుకేషన్స్లో రిజర్వేషన్స్ ఉన్నాయి, పాలిటిక్స్లో రిజర్వేషన్స్ ఉన్నాయి, కానీ జ్యుడిషియరీలో రిజర్వేషన్స్ లేవు. ఏనాడైతే జ్యుడిషియరీలో కూడా రిజర్వేషన్స్ వచ్చి అక్కడ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు మంచి పదవులు ఉన్నారో ఆనాడు తప్పకుండా మన డిమాండ్ ఏదైతే ఉందో మన దామాష పద్ధతిలో మన రిజర్వేషన్స్ తప్పకుండా వస్తాయి. దాని కొరకు మనం నిరంతరం పోరాటం చేస్తూనే ఉండాలి. ఇది సుదీర్ఘ ప్రయాణం అని గుర్తించాలి. మనం ఈరోజు మనం ఏదో ఉపన్యాసకుడో లేకపోతే ఒక ఎంపీగా ఒక 5 నిమిషాలు మాట్లాడటం వల్ల మొత్తం సమాజం అంతా మారిపోకపోవచ్చు. కానీ మన తర్వాత మన పిల్లలు, వాళ్ళ పిల్లలు పోరాటం చేస్తూనే ఉండాలి. మన సమానత్వం కొరకు పోరాటం చేస్తూనే ఉండాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. అంతిమంగా నేను ఒక వ్యక్తిగతంగా, ఒక ఎంపీగా కాకుండా ఒక డాక్టర్గా, ఒక సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ఒక డాక్టర్గా నేను నా కుటుంబానికి సంబంధించినంత వరకు, నా జీవితానికి సంబంధించిన వరకు నేను ఆస్తులు సంపాదించడానికి క్షేమంగా ఉన్నాను. అటు తర్వాత నేను సమాజానికి ఏమి ఇవ్వాలని చెప్పి ఆలోచనతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాల్లో సంపాదించుకోవడానికి రాలేదు. నేను దైవభక్తి, కర్మసిద్ధాంతం నమ్మే వ్యక్తి. నేను కర్మసిద్ధాంతం నమ్మినవాడు ఎవడో వినీతి చేయడు. ఈ సందర్భంగా నేను కర్నూలు ప్రజలకు, కర్నూలు పార్లమెంట్ ప్రజలకు ఒక చిన్న అవకాశం కల్పించాలని నా ట్రస్ట్ ద్వారా ప్రయత్నం చేస్తున్నాను. అదేంటంటే ఆనంద జ్యోతి ట్రస్ట్ ఒకటి నేను నెలకొల్పి సేవా కార్యక్రమం చేస్తుంటాను. ప్రతి సంవత్సరం కూడా 10 మంది విద్యార్థులకు ఐఏఎస్ కోచింగ్ ఫ్రీగా నా డబ్బుతో ఖర్చుతో వాళ్ళకి పని అన్ని వసతులు కల్పిస్తారని చెప్పి మనం చేస్తున్నాను. మౌలిక వసతులు కొన్ని ఉన్నాయి, ప్రభుత్వం వారిస్తున్నారు. స్టడీ సర్కిల్స్ ఉన్నాయి, ప్రభుత్వం వారిస్తున్నారు. కానీ మన విద్యార్థులు, ప్రతిభ గల విద్యార్థులు కర్నూలు పార్లమెంట్లో ఎవరైనా సరే కులాలకు అతీతం ప్రతిభ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ముందుకు వస్తే వాళ్ళకు టెస్ట్ పెట్టి, స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి దాంట్లో సెలెక్ట్ చేసి మీరు భారతదేశంలో ఎక్కడ కావాలంటే అక్కడ కోచింగ్ ఇప్పిస్తాం, మీకు హాస్టల్ వసతి కల్పిస్తాం. అది సంవత్సరానికి 30 లక్షల రూపాయలు ఖర్చైనా సరే, 40 లక్షలు ఖర్చైనా సరే నా వంతుగా నేను రుణం తీర్చుకునే విధంగా నా ప్రజలకు చేయాలని చెప్పి కోరుకుంటూ, మీరందరూ కుల సంఘాల నాయకులకు మరొక్కసారి మనవి చేస్తున్నా. మీ కుల సంఘాలలో కూడా మీ పిల్లలకందరూ కూడా ఒకసారి తెలియజేయండి. మీ కుల సంఘాల నుంచి ప్రతిభ గల పిల్లలను కూడా మా దగ్గర పంపించండి. మనం ఫిల్టర్ చేసి సెలెక్ట్ చేసి ఐఏఎస్, ఐపీఎస్ చేసుకుంటాం. ఎందుకు ఐఏఎస్, ఐపీఎస్ చెప్తున్నారంటే కలెక్టర్ గారు మీరు అన్నేదో భావించొద్దండి. నేను జిల్లాలోనే ప్రముఖ డాక్టర్గా పేరు పొందినవాడిని. రాష్ట్రంలో, సమైక్య రాష్ట్రంలో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించి ఒక డాక్టర్ అయ్యాను. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసే కెపాసిటీ నాకు ఉన్నది. అంటే మేధావి వర్గానికి చెందినవాడిని అనుకోవచ్చు మీ వాడిని. అయినా కూడా నేను ఏదైనా ఆఫీస్కి పోతే పని చేయాలంటే ఐఏఎస్ ఆఫీసర్ నాకు పలకాలి, ఐపీఎస్ ఆఫీసర్ మనకు పలకాలి. మన సమస్యలు తీరాలంటే ఐఏఎస్, ఐపీఎస్ మన కోసం ఉండాలి. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఏనాడైతే ఐపీఎస్ ఆఫీసర్లు సమాన ఒక ప్రపోర్షనేట్గా ఒక దామాష పద్ధతిలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారో ఆనాడే ఈ సమాజం ఒక సరైన దారిలో పోతుందని చెప్పి నేను గ్రహించాను. కాబట్టి నా తొలి అడుగుగా నేను ఇది చేస్తున్నాను. మీలో ఎంతోమంది ధనికులు, నాకంటే 100 రెట్లు ధనికులు ఎంతోమంది ఉన్నారు ఈ సమాజంలో. వాళ్ళందరికీ నేను మనవి చేస్తున్నా, మనం అందరం కలిసి చేద్దాం. మేము త్వరలో 1 monthలో స్టార్ట్ చేస్తాం ఇది స్క్రీనింగ్ టెస్ట్. మీరు కూడా మీకు తోచినట్టుగా ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ చేయండి. ఎందుకు నేను దాన్ని ఒత్తి చెప్తున్నాను ఐఏఎస్, ఐపీఎస్ అంటే ఒక ఉదాహరణ చెప్తాను, చెప్పి ముగిస్తాను. ఆరోగ్యశ్రీ పథకం. ఆరోగ్యశ్రీ పథకం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం 2 సార్లు అధికారంలోకి వచ్చింది. మన ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీ పథకంలో బెనిఫిట్ పొందింది. సమాజంలో, మన భారతదేశంలో సంవత్సరానికి 6 కోట్ల మంది పేదరికంలో మగ్గిపోతున్నారు. ఎందుకు 6 కోట్ల మంది పేదరికంలో పోతున్నారంటే వైద్యం వల్ల. వైద్యం కొరకు ఇళ్ళు అమ్ముకుంటున్నారు, వైద్యం కొరకు పొలాలు అమ్ముకుంటున్నారు, ఆస్తులు అమ్ముకుంటున్నారు. కాబట్టి వాళ్ళంతా దరిద్రులు అయిపోతున్నారు. సంవత్సరానికి 6 కోట్ల మంది. మన ఆంధ్ర రాష్ట్రంలో సంవత్సరానికి 30 లక్షల మంది దరిద్రులు అవుతున్నారు కేవలం వైద్యం వల్ల. అటువంటి వైద్య సేవ చేయాలని చెప్పి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. అది తీసుకొచ్చింది ఎవరు? ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ మహమ్మద్ బాబు అని చెప్పేసి ఒక కేరళ ఐఏఎస్ ఆఫీసరు ఈ ఆరోగ్యశ్రీని రూపకల్పన చేశారు. ఆయన స్వయంగా ప్రతి చిన్న చిన్న విషయాల్లో కూడా ఆయన పాల్పంచుకొని ఆరోగ్యశ్రీ పథకాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు భారతదేశంలో దీన్ని కాపీ కొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయుష్మాన్ భారత్ అని మోడీ గారు, గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కాపీ కొట్టారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? మన ఐఏఎస్ ఆఫీసర్ గారు రూపొందించిన ఆరోగ్యశ్రీ నుంచి వచ్చింది. ఇవన్నీ నేను గ్రహించి చెప్తున్నా. మన పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్ కావాలి. ఈ సమాజంలో మార్పు తీసుకురావాలంటే ఉద్యమాలే కాదు,
మనం చదువులో కూడా రాణించాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా నమస్కరిస్తూ సెలవు. ఇప్పుడు ఏవిపిఎస్